హాయ్ హలో నమస్తే ఇట్స్ మీ మౌని మున్సిపల్ వ్లాగ్ ఏంటంటే మౌనిక స్పెషల్ అన్నమాట. ఇదంతా నేను డ్యూటీ నుంచి వస్తే మార్కెట్కి వెళ్ళి ఎక్కువ వెజిటేబుల్స్ తీసుకొచ్చి ఏమేమి వంట చేశానో చూస్తూ ఉండండి. సో వైట్ రైస్, ఇది పెరుగు పులుసు అన్నమాట. పెరుగు పులుసు ఏంటంటే మేము ఎక్కువ గ్రైండ్ చేసినందువల్ల స్మూత్గా వచ్చేసింది. దాంట్లో ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లము అంతా వేసలకు బాగుంది. సో ఇది అరటికాయలు అన్నమాట. పచ్చి అరటికాయలు తీసుకొచ్చి ఫ్రై చేశాను. నేను ఏంటంటే ఇవాళ నాకు కొంచెం ఖాళీగా ఉంటే ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది, అందుకే చేస్తున్నాను. ఇవి మొత్తం మీకు చూపించాలి. మీ ఇంట్లో ఏం వంట చేసుకున్నారో కామెంట్ చేయండి. సో ఇది వచ్చేసి మామిడికాయ ఊరగాయ అండి, కొత్త ఊరగాయ. మననే మా పక్కింటి తోటలు ఇస్తే ఊరగాయ పెట్టాను. ఇదేంటంటే పప్పు, ముల్లంగి, మునక్కాయ చేశాను, వడియాలు. నేను ఇవాళ మాత్రం చాలా ఎక్కువ క్వాంటిటీలో చేసిన ఆకుకూర పప్పు అండి ఇది. ఖచ్చితంగా ఆకుకూర పప్పు వీక్లీ 3 times తినాలి. చికెన్ ఫ్రై మా చెల్లిని వస్తే తీసుకురమ్మని చెప్పాను. పప్పు ఇవన్నీ కాబట్టి సో గుత్తి వంకాయ కూడా చేశాను. వంకాయలు కూడా మేము ఉండేది ఇద్దరమే కాబట్టి ఒక 3 వంకాయలతోనే చేశాను. ఒక పొడి సరిపోతుంది. ఆకుకూర పప్పు కూడా కొంచెం తక్కువ క్వాంటిటీలోనే చేసాము, ఎక్కువేం చేయలేదు. ఎండు చేపల ఫ్రై కూడా చేశానండి. మాకు ఈ కాంబినేషన్స్ అన్నీ బాగా నచ్చుతాయి. మీ ఇంట్లో ఏం చేసుకున్నారో కామెంట్ చేయండి. గుత్తి వంకాయ, సో అన్నము, ఫ్రై మీకు చూపిస్తున్నాను. ఎందుకంటే ఇవాళ గుడికి వెళ్దాం అనుకున్నా, అదేం లేదని తినేసినాను. ఫైనల్లీ మీకు ఎలా ఉందో తిని చూపిస్తాను. నాకైతే చాలా టేస్టీగా నచ్చింది. మా నాన్నగారు ఏంటంటే ఉలవపాడి మామిడికాయలు కూడా పంపించారు. అవి కూడా కట్ చేసి మీకు ఫైనల్గా చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటాయి ఉలవపాడి మామిడికాయలు. నాకైతే ఈ ఆకుకూర పప్పు 1 by 1 కర్రీ నచ్చింది, తింటున్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మౌని మూన్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ వాచింగ్.